బాబ్ అందరికి అవార్డ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ అవార్డ్స్ ని మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ప్రేక్షకులందరూ గుండె దిటవు చేసుకోవాల్సిన రోజు. ముఖ్యంగా టీం లీడర్లందరూ గుండె బండ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో వాళ్ళందరికీ కూడా దయచేసి అవార్డులు ఇచ్చాం. ఇప్పుడు మన అందరి ముందుకి క్యాట్ వాక్ చేయడానికి రాబోతున్నారు వాళ్ళ బాగా బలిసిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు జరగలేదు. మొట్టమొదటిగా ఈ జబర్దస్త్ లో జరుగుతుంది. ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకునే కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నాం. స్పాన్సర్ పాప వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. పాప ప్లీజ్ టేక్ యువర్ సీట్. ముందుగా మన ముందుకు వచ్చి అవార్డు ఇచ్చిపోతున్న వ్యక్తి తినకపోతే కడుపు మంట, నంచు పడితే కళ్ళు మంట, కారం అయితే నోటు మంట, వాడి స్కిట్ చూస్తే ఒళ్ళంతా మంట, వాడి కండలు ఎవరెస్ట్, కాన్సెప్ట్లే వరస్ట్, అతనే అదిరే అభి. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా మనం చీర్ గర్ల్స్ చూస్తాం. ఇది రివర్స్ కార్యక్రమం కాబట్టి చిచ్చి గర్ల్స్ అని పెట్టాం. గర్ల్స్ మీ డ్యూటీ చేయండి, చాలు వెళ్ళిపోండి. ఏది ఏమైనా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చి అవార్డు ఇచ్చి వెళ్ళిపోలే, ఇస్తున్నావా లేదా? నేను ఎవరు మామ్స్ ఇలా రా చెప్తాను. పాప అయ్యా అవార్డు ఏంటి సార్ ఇది? అవార్డు నాది కదా. తర్వాత మన దగ్గరికి వచ్చి అవార్డు ఇవ్వబోయే మరో యాక్టర్ వణికించే వడగాలి సుధీర్ సుడిగాలి. నమ్ముకుంది ఆటో, వాడికి లేనిది టైం సెన్స్, వాడి స్కిట్ నాన్ సెన్స్. నిద్రలో కలవరించేది రష్మి, రామ్ ప్రసాద్ శ్రీని అడుగుతాడు ప్లీజ్ పుష్మి. సుడిగాలి సుధీర్ గారు వేదిక మీదకి వచ్చి వారికి ఇచ్చిన అవార్డుని మర్యాదగా ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సుధీర్ గారు ప్లీజ్ కమాన్ టు ద డయాస్. ఇక ఇంటికి ఒంటరినైపోయా, ఇక ఇంటికి మనిపోను. పాట ఏంటో మీకు ఏమైనా అర్థమైందా? దానికి అసలు డాన్స్ ఉండదు. మీరు ఎందుకు వచ్చారో తెలుసు కదా. మీరు అప్పుడు అవార్డ్స్ తీసుకున్నారో దాన్ని ఇప్పుడు వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మీరు కలర్ తీయచ్చుగా. అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోండి మీరు. స్పాన్సర్ పాప ఇక్కడే ఉన్నారు, మరి ఆవిడ దాకా వెళ్తే బాగుండదు. పాప అవార్డు ఎక్కడ? నీకు యూఎస్ తెలుసా? అక్కడి నుంచే కదా నేను వచ్చింది. నీకు లండన్ తెలుసా? అది ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ మజాగా రాజమౌళి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నటుడు ఎడారిలో మంచు ముక్క దొరుకుతుందో గాని వీడి స్కిట్లో పంచు ముక్క కూడా దొరకదు. వీడిని చూడడానికే కాదు, వీడి స్కిట్లు చూసినా తవదించుకోవాల్సిందే. డైలీ సీరియల్ వీక్లీ టైంలో చూపించే రాకెట్ రాఘవ. జీవితానా వెలుగించేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. హలో ఇలా రావా, ఎన్ని స్కిట్లు చేసావు? గిన్నిస్ బుక్ కొడదామని 150 చేశాను సార్. 150 గిన్నిస్ బుక్. నీ ముఖానికి రఫ్ బుక్ కూడా ఇవ్వరు. నాకు తెలియగలిగితేనే అప్పుడు మొదలు పెట్టావు. ఏ స్టెప్ చూపించు.
150 దాకా ఇయ్యే వేస్తున్నావు నువ్వు. కొత్తగా ఏం ట్రై చేయవా నువ్వు? నీకు అది బలిసే అవార్డు వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు లిస్ట్ తయారు చేశారు ఇక్కడ. ఇచ్చేవయ్యా, పరిస్థితులు బాగోలేవు ఇక్కడ. మరొకసారి ఆలోచించండి సార్. ఏంటి పాపా మర్యాదగా ఏమన్నప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. పెద్ద నిగిడేవు, ఇవ్వనన్నావు. నెక్స్ట్ టైం ఏదైనా దిక్కుమాల వాడు ఉంటే ఇచ్చి పెడతా వెళ్ళు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నట్టు జలుబు పోవాలంటే సొంటి కావాలి, పిచ్చెక్కి పోవాలంటే చంటి రావాలి. బాగా పెరిగిన గడ్డం, సాఫీగా సాగే జబర్దస్తికి ఏకైక అడ్డం చంటి. ప్లీజ్ కమాన్ టు దట్. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. మీరు ఆపమంటారేంటండి? ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ మేము ఆపని చెప్పాలి, మీరు ఆపమంటారేంటి? ఎందుకు పిలిచాడు తెలీదా? అవార్డు పట్టుకుని వచ్చావుగా. ఎందుకు ఎత్తారా ఇచ్చినది మళ్ళీ? ఇక్కడ ఇలా నోరు పారేసుకోకూడదు. నీ ముఖం నీ చేస్తావురా? ఎవరు చెప్పుకోపో నేను అవునా? ఇవ్వను అంటే కుదరదు చంటి గారు. ఈ కార్యక్రమం అలాంటిది. సభకి ఇక్కడికి వచ్చారు, మర్యాదగా మీరు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. టైం బాగోలేదు, తర్వాత మీరు దెబ్బ అయిపోతారు. ఎందుకు చెప్తున్నారు అర్థం. అదే వద్దని చెప్పాను. ఏం చేస్తావు పాప బాగుందా? అందుకేరా మీలాంటి వాళ్ళు వస్తారని చూడు రాఘవా, ఏం చేసిన ఎవరు రాఘవా? నేను సంకలు ఎత్తుకు ఏం చేస్తావు? పాప అవార్డానికి తీసుకో. ఏ యుద్ధ భయపడతాను అనుకున్నా? అవార్డు అరే ఎక్కడ తెచ్చారు? మళ్ళీ ఈనాటి ఈ కార్యక్రమం మీరు విజయవంతం చేశారు. మీ ముందుగా వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఒకసారి. జాగ్రత్త చూసుకో. దీన్ని అనకండి, ఆవిడ స్పాన్సర్. ఇప్పుడు తర్వాత మన ముందుకు రాబోతున్న మరో గొప్ప నటుడు అని చెప్పలేను గాని, ముడతలు పడ్డ స్కిన్, ముక్కిపోయిన ఫన్ను, లాగిన బ్యాగ్ లో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన టైం అయిపోతున్నా ఇంకా టైమింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఫేసు మన షేకింగ్ శేషు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కను. ఏమిట్రా ఇలా తీసుకొచ్చారు? అవార్డుతో పాటు రావాలని చెప్పారేంట్రా? మీరు కాస్త దగ్గరగా రండి శేషు గారు. ఏమిటి? మీ అందరి ప్రవర్తన బాగుండని కారణంగా అవార్డులు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అవార్డు వెనక్కి ఏంట్రా? అవార్డు ఇచ్చినప్పుడు 5 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను. ఇంత సడన్ గా అవార్డు వెనక్కి ఇవ్వంటే నా వల్ల కాదురా. ఎవరికైనా అవార్డులు టీనేజ్ లో వస్తాయి, మీకు ఓల్డ్ ఏజ్ లో వచ్చినాయి, ఓల్డ్ ఏజ్ లోనే పోతున్నాయి. మీరు అక్కడికి వెళ్ళండి శేషు గారు, మీతో ఆవిడ మాట్లాడతారట. ఏంది మాట్లాడేది? మీ అమ్మ కడుపు మాట నా అవార్డు ఇది. అది వణికిపోతున్నావు ఎందుకు మనిషివా? ఏ ఏమి లేదు నీళ్ళ విషయం. ఒరే లేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలియదు కదా. ఇది నాదురా, నేను ఇవ్వను, నా వల్ల కాదు. అయ్యో చచ్చిపోతాడు పాపం శేషు గారు. నేను ముందే చెప్పాను శేషు గారు, అవార్డు ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి. అది ప్రాపలా లేదు, బ్రహ్మరాక్షసిలా ఉంది స్పాన్సర్. చాలా బాధాకరమైంది, భారమైన ప్రోగ్రామ్ అంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్. పాప గారు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అవార్డ్స్ వచ్చాయి కాబట్టి. మరి మీరు డాన్స్ చేసుకుంటే అవార్డ్స్ తీసుకుని ఇదే ఊపితే అమెరికా వెళ్ళిపోతారు.
బాగుంది. అవార్డ్స్ వెనక్కి తీసుకునే కాన్సెప్ట్. రామ్ ప్రసాద్ తోటి ఇది పాప, అమెరికా పాప. స్పాన్సర్ అప్పుడు రాలేకపోయింది, అందుకే ఇప్పుడు వచ్చింది. ఓకే సార్ పాస్. రోజా గారు, నాకు తెలిసి రాఘవ్కి ఏదో కసి ఉన్నట్టుంది వాళ్ళందరి మీద పిలిపించి పాపతో కుమ్మిచ్చి పంపించాడు. మీరు ఎస్కేప్ అనుకున్నా కానీ ఫైనల్ గా మిమ్మల్ని కూడా వదల పాప. బాగుంది, నైస్.